కేవలం వంటగదికే పరిమితం అవ్వాలని, ఇల్లు దాటి బయటకి రాకూడదని పద్ధతులు ఆచారాలు అంటూ వాళ్ళని కట్టిపడేసేవారు. ఆ కాలంలో అవకాశాలు తక్కువ, కానీ వారు అవకాశం తీసుకొని నేను కూడా సాధించగలను అనే నమ్మకంతో పట్టుదలతో ఎన్నో కష్టాలు అవమానాలను దాటుకొని అనుకున్నది సాధించి గొప్పవారిగా మిగిలిపోయారు. అలాంటి వారే మన మహారాష్ట్రలో పుట్టిన ఆనందీబాయి జోషి. ఆనంది, ఆనంది, ఏంటమ్మా ఎంతసేపు ఆడుకుంటావు? రా, ఇంటికి రా. అబ్బా కొద్దిసేపు ఆడుకుంటానమ్మా. ఎంతసేపు ఇలా ఆడతావే? కొద్దిగా నాకు ఇవ్వచ్చుగా. ఆడవే. రా అమ్మా, మళ్ళీ ఆడుకో. ఇదిగో. మీరు అప్పుడే వచ్చేసారా? అవును నాన్న, చూడు నాన్న, అమ్మ నన్ను ఆడుకోనివ్వడం లేదు. చాలాసేపు అవుతుంది కదా, రా వచ్చి తిను. అప్ప, మీరు ఎప్పుడు ఇంత నాకేమీ ఆడుకోనివ్వరు. రే గణపతిరావు, ఏం చేస్తున్నావు? అంత కులాసనేనా? అవునన్నా, నువ్వెలా నిక్కచ్చినావు? అదేనా, నా కూతురికి పెళ్ళి అయిపోయింది కదా, ఇక మీ ఆనందే కదా. మా ఆనందికి పెళ్ళా? అవునురా, ఆడపిల్లలు తొందరగా పెరిగిపోతారు. త్వరగా పెళ్లికి సంబంధాలు చూడు, త్వరగా పెళ్లి చేయాలి కదా. సరే అన్న, చూస్తాం. కానీ అది ఇంకా చిన్న పిల్లే కదా. ఏం కాదు, మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. సరే అన్న, ఆలోచిస్తాం. సరే, నువ్వు ఆలోచించుకొని వెళ్ళొస్తాం మరి. అలాగే అన్న. ఓయ్, ఏంటండి? మా ఆనంద్ ఏం చేస్తుంది? ఇంట్లో ఉందండి. మన వెంకట్రావు అన్న కలిసింది ఇప్పుడే. తన కూతురికి పెళ్ళైంది కదా, మన ఆనంద్ పెళ్లి గురించి కూడా తీశాడు. తనకి పెళ్లి చేయమని సలహా ఇచ్చాడు. నువ్వేమంటావు మరి? ఏంటండి, తను ఇంకా చిన్నపిల్లే కదా, ఇప్పుడే తనకి పెళ్ళా? నీకు కూడా ఇదే వయసులో పెళ్ళైంది కదా. కానీ నువ్వు ఇంకేం మాట్లాడదు. తన తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. నేను ఒక మంచి సంబంధం తీసుకొస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడు. సరేనండి. ఆనందీబాయి జోషికి పెళ్ళైన తర్వాత ఆనంది, ఆనంది, ఏమైంది ఆనంది? నీకు మీ అమ్మ నాన్న గుర్తుకొస్తున్నారా? అవునండి. సరేలే, నీకేం కావాలన్నా నాతో చెప్పు. సరేనండి. మా అమ్మతో జాగ్రత్తగా ఉండు ఆనంది. సరేనండి. ఏ కొత్త కోడలా, ఏం చేస్తున్నావే? ఏం రాత్తయ్యా, ఇక్కడ వచ్చి కూర్చో. నీకు పని వచ్చా? పని చేయడం వచ్చా? లేదత్తయ్యా. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? లేదత్తయ్యా. మరి మీ అమ్మ ఏం నేర్పించింది? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? లేదత్తయ్యా, మా అమ్మ నాకు చిన్న చిన్న పనులు మాత్రమే చెప్పేది. పని నేర్చుకొని చెయ్యి. సరే అత్తయ్య. ఏమండి? ఏమండి? చెప్పానండి, ఏమైంది? ఏమండి, మీరు రోజు ఎక్కడికి వెళ్తారండి? అదా, నేను మా గురువు గారి దగ్గరికి చదువు నేర్చుకోవడానికి వెళ్తానండి. నాకు కూడా చదువు నేర్పించండి, నాకు కూడా చదువుకోవాలని ఉంది. ఏం మాట్లాడుతున్నావు ఆనంది? నీకెందుకు చదువు? వెళ్ళి వంటింట్లో పని చేసి ఇంటి పని చూసుకో. రోజు ఇంట్లో ఉండి ఏం చేయాలండి? నీకెందుకు చదువు? చదువుకొని ఏం చేస్తావు ఆనంది? మీకు దయచేసి మీతో పాటు నన్ను కూడా చదివించండి. అమ్మ చూస్తే కోప్పడుతుంది ఆనంది. వెళ్ళి నీ పని. సాయంకాలం వచ్చారా అండి? వచ్చాను ఆనంది. ఏమైంది ఆనంది? ఏమండి, మీతో పాటు నన్ను కూడా చదివించండి. ఇలా రా ఆనంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ ఇంటికి కోప్పడుతుంది ఆనంది. ప్లీజ్ అండి, నాకు కూడా చదివించండి. సరేలే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను చదువు నేర్పిస్తాను. ఎవరికి చెప్పొద్దా ఆనంది? సరేనండి. సరే మరి. 2 సంవత్సరాల తరువాత చెప్పానండి. బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. అవును, కానీ అమ్మయ్య, ఆడపిల్ల పుడుతుందేమో అని భయపడ్డాను ఆనంది. ఎందుకండి, ఆడపిల్ల పుడితే ఏమై ఉండేది? ఏమై ఉండేదా? ఆడపిల్ల పుడితే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, తొందరగా పెళ్లి చేసి పంపించాలి కదా. అదేంటత్తయ్య,
చదివిస్తే తను కూడా చదువుకునేదిగా. ఏం మాట్లాడుతున్నావు ఆనంది? చదువా? ఎవరు నేర్పిస్తారు చదువు? ఏం లేదమ్మా, తను అలాగే మాట్లాడుతుంది. ఇంకా ఇంకొకటి, ఛీ! నీకేమైంది ఆనంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అది కాదండి. అమ్మకు తెలిస్తే కోప్పడుతుంది కదా. కానీ సరేలే, వదిలే. 10 రోజుల తర్వాత. ఏమండి అత్తయ్య గారు, ఏమండి అత్తయ్య గారు, ఇలా రండి. ఏమైంది ఆనంది? పాప కదలడం లేదండి. నాకేదో భయంగా ఉంది, మీరైనా చెప్పండి. పాప కదలడం లేదు. భయపడకపోనండి, ఏమి కాదులే. నాకేదో భయంగా ఉందండి, మీరైనా చెప్పండి. బాబు చనిపోయాడు ఆనంది. బాబు చనిపోయాడా? బాధపడకు ఆనంది. ఏమండి బాబండి? బాధపడకు ఆనంది. అత్తయ్య గారు, బాబు చనిపోయాడండి. అయ్యో దేవుడా, మనవాడు పుట్టాడని సంతోషించే లోపే సంతోషాన్ని దూరం చేసేసావా? అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇది? ఆ దేవుడు ఎప్పుడు అంతేలే, మంచి వారికే ద్రోహం చేస్తాడు. సరేలే ఆనంది, మనం వెళ్దాం దా. ఏమండి, నేను కూడా వైద్యురాలు అవ్వాలి. మన బాబు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మన బాబు చనిపోయినట్టుగా సరైన వైద్యం అందకుండా ఎవరు చనిపోకూడదండి. మనం బాధపడినట్టుగా ఎవరు బాధపడకూడదు. అందుకే నేను ఖచ్చితంగా వైద్యురాలు అవ్వాలి. మంచి ఆలోచన ఆనంది. నీకు నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను. నీకు ఎలా చెయ్యనిపిస్తే అలా చెయ్యి ఆనంది. సరే అండి. ఆమె తన కొడుకుకు సరైన వైద్యం అందక చనిపోవడంతో ఒక వైద్యురాలు అవ్వాలని నిర్ణయించుకుంది. తన కొడుకు చనిపోయినట్టుగా ఇంకా ఎవరూ చనిపోకూడదని, తను పడ్డ బాధ ఇంకెవరూ పడకూడదని, తను వైద్యురాలు అయ్యి అందరికీ వైద్యం అందించాలని తన భర్త సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా వైద్యురాలు అయ్యింది. ఆడపిల్లలు అంటే అనుకువగా ఉండడమే కాదు, అవసరమైతే గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం అని నిరూపించింది. కొన్ని సంవత్సరాల తరువాత కాలం మారింది, ప్రజల ఆలోచన విధానం మారింది. అందువల్ల కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను విజ్ఞాన శాస్త్రం వైపు వెళ్ళడానికి ప్రోత్సహించారు. అందులో భాగంగానే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్. కల్పన ఇలా రా. ఏంటి మా? అవును, నీ స్టడీస్ ఎలా నడుస్తున్నాయి? ఓ, నా స్టడీసా? చాలా బాగున్నాయి. మీ టీచర్స్ ఎలా చెప్తున్నారు? వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఓ అవునా? ఏం చేస్తున్నారు? ఏం లేదండి, తన స్టడీస్ గురించి అడుగుతున్నాను. ఓ, ఎలా ఉన్నాయి నీ స్టడీస్? టీచర్స్ ఎలా చెప్తున్నారు? వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. నా స్టడీస్ చాలా బాగా నడుస్తున్నాయి. ఓకే, చాలా బాగా చదువుకోవాలి మరి. సరే డాడీ. సరే, నేను బయటికి వెళ్ళి వస్తా. సరేనండి. నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను. జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళు. ఓకే మమ్మీ. 2 సంవత్సరాల తరువాత. హాయ్ సునీత గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి. అదేనండి, ఒక మంచి సంబంధం ఉంది, మీ కల్పనకి చేస్తారేమో అని. లేదండి, మాకు అలా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఆలోచించండి, మంచి మ్యాచ్ అండి. దీంట్లో ఆలోచించడానికి ఏమీ లేదండి. మా అమ్మాయి బాగా చదువుకొని తన లైఫ్లో సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ విషయం తీసుకొస్తాం. సారీ అండి. ఓ వావ్, సారీ అండి, చేస్తారేమో అని. సరేనండి, మళ్ళీ కలుద్దాం. సరేనండి. సాయంకాలం. హాయ్ ఆంటీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కల్పన ఎక్కడుంది ఆంటీ? తన రూమ్లో ఉందమ్మా, వెళ్ళు. ఓకే ఆంటీ. హే హాయ్. హాయ్ సునీత, నీకోసం వెయిటింగ్. అవునా? సరే, చదువుకుందాం
కూర్చుందామా? అవును, కూర్చోద్దాం. చదువుకుంటున్నారా? అవును మమ్మీ. అవును, ఇంతకీ నీ అంబిషన్ ఏంటి? నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇంకా అంబిషన్ అయితే సైంటిస్ట్ అవ్వాలని. ఓ ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. మరి నీది? నాకు కూడా సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఆస్ట్రోనట్ అయ్యి ఒక్కసారైనా స్పేస్లో అడుగు పెట్టాలని నా కోరిక. ఓ గుడ్, అంతా విన్నాను. వెరీ గుడ్ నాన్న, అంతా ఓకే. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఏముంది అంకుల్, స్టెమ్ డిగ్రీ ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి మంచి యూనివర్సిటీలో చదువుకొని తర్వాత ఇక సైంటిస్ట్ అవ్వడానికి జాబ్స్ కోసం అప్లై చేసుకోవడమే. ఓ సూపర్ ప్లానింగ్. దీనికి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేయాలి. మరి నీ ప్లానింగ్ ఏంటి? డాడీ, నేనైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక పైలట్ ట్రైనింగ్లో పైలట్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఒక మంచి స్పేస్ అకాడమీకి అప్లై చేయడం ఇది నా ప్లానింగ్. వావ్ గుడ్, చాలా పెద్ద ప్లాన్. వీటిని రీచ్ అయ్యే టైంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయాలి. అవును డాడీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను కష్టపడి నా హార్డ్ వర్క్తో నా గోల్ రీచ్ అవుతా. బాగా చెప్పారు. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ అన్నిటినీ మనం ఫేస్ చేసి మనం సక్సెస్ అవ్వాలి. మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఓకే మమ్మీ. స్టే స్ట్రాంగ్. ఓకే డాడీ. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. పద మనం వెళ్దాం. మీరు చదువుకోండి, మేము వెళ్తాము. 10 రోజుల తరువాత. అవును, ఇంతకీ నువ్వు ఏ యూనివర్సిటీలో సీట్ కావాలనుకుంటున్నావు? నేనా? IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ బెంగళూరులో చేద్దాం అనుకుంటున్నా. మరి నువ్వు? నేను కూడా IIST సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రివాండ్రంలో ఖచ్చితంగా సీట్ కొట్టాలనుకుంటున్నాను. అది ఇండియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ కదా సైంటిస్ట్ కావడానికి. అవును. హే అది చూడు. హే హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను, కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మేము ఆ బెస్ట్ యూనివర్సిటీస్ కోసం వెతుకుతున్నాం. సరే, ఇంతకి మీ గోల్స్ ఏంటి? తనదేమో సైంటిస్ట్, ఇక నాది ఆస్ట్రోనట్. జోక్ చేయకండి. హే ఇది సీరియస్. ఎంత కామెడీ ఇది, సైంటిస్ట్ ఇంకా ఆస్ట్రోనట్. ఇది నీకు కామెడీగా ఉందా? అసలు ఆడవారికి ఇంత పెద్ద గోల్స్ ఉండొచ్చా? మాకున్నాయి. ఏంటి, ఆడవారైతే పెద్ద పెద్ద గోల్స్ ఉండకూడదా? గోల్స్ అయితే ఉన్నాయి. సరే, మరి ఇప్పుడు దాన్ని ఎలా రీచ్ అవుతారు? మేము రీచ్ అవుతాం, నువ్వు చూస్తూ ఉండు. సరే చూస్తాలే, ఛాలెంజ్. బాయ్. వాడేంటి అలా మాట్లాడుతున్నాడు? అదేనే మీ డాడీ చెప్పారుగా, అదే ఆడవారికి మగవారికి మధ్య తేడా. అవును. మనం మన గోల్స్ని ఎలాగైనా రీచ్ అయ్యి వీడే కాదు ఇలా ఆడవారిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళందరి నోళ్ళు మూయించాలి. అవును. 2 సంవత్సరాల తర్వాత. హే సునీత, ఇలా రా. డాడీ. హే సప్న, ఇలా రా. ఏమైందండి? మన కల్పనకి బెంగళూరులోని యూనివర్సిటీలో సీట్ వచ్చిందే. చెప్పండి. అవునా? వాట్ ఏ గుడ్ న్యూస్. చాలా హ్యాపీగా ఉందండి. వెంటనే తనకు చెప్పాలి. అవును, తన ఫ్రెండ్ని ఒకసారి చెక్ చేయండి. సరే, చూస్తున్నా. తనది కూడా తాను అనుకున్న యూనివర్సిటీలోనే సీట్ వచ్చిందే. వెంటనే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కల్పన. మమ్మీ. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ డాడీ. కానీ ఎందుకు? నీకు బెంగళూరు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అవును డాడీ. అవును, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మమ్మీ. ఇప్పుడు నువ్వు చదువుకోవాలనుకున్న యూనివర్సిటీలోనే నీకు సీట్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. మరి సునీతకి కూడా తాను అనుకున్న త్రివేంద్రం యూనివర్సిటీలోనే సీట్ వచ్చిందమ్మా. నేను తనతో తొందరగా మాట్లాడాలి మమ్మీ. ఓకే. హలో. ఆంటీ చెప్పండి. హలో సునీత, నేను. నువ్వు చెప్పే. ఇంటికి రా తొందరగా. ఎందుకు, ఏమైంది? ఒక గుడ్ న్యూస్ ఉంది, తొందరగా రా ఇంటికి. ఏంటే? ఫస్ట్ రా. సరే సరే వస్తున్నా. ఎందుకు ఇంత ఫాస్ట్గా రమ్మన్నావు? థ్యాంక్స్, కానీ ఎందుకు? మనం అనుకున్న ఇన్స్టిట్యూట్లో మనకు సీట్ వచ్చింది. వావ్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈ విషయం విన్న తర్వాత. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ ఆంటీ. కంగ్రాచులేషన్స్ రా, నీకు నువ్వు అనుకున్న యూనివర్సిటీలోనే సీట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. హ్యాపీయా? చాలా అంకుల్.
తరువాత హలో హలో చెప్పే. సునీత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్గా ఉన్నాను. అదే మనము ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను కదా, అదొకసారి నువ్వు అప్లై చేసావా లేదో కనుక్కుందామని చేశాను. లేదే, నేను అప్లై చేయలేదు. ఇంకా నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు మనం ఇద్దరం వెళ్ళి అప్లై చేసుకుందాం. సరే, నేను తొందరగా ఇంటికి రా. సరే, వస్తున్నాం. కొన్ని సంవత్సరాల తరువాత. ఏ హాయ్. హాయ్. సరే, అప్లై చేసుకోవడానికి వెళ్దామా? పద వెళ్దాం. రెండు సంవత్సరాల తరువాత. హలో. చెప్పు. నీకు ఒకటి తెలుసా? ఏంటే? మనం అనుకున్న ఇన్స్టిట్యూట్లో అప్లై చేశాం కదా, మనకు నాసాకి అప్లైకి వాళ్ళు మనకు సీట్ ఇచ్చారు. అవునా? వావ్, ఎంత మంచి న్యూస్ చెప్పావే. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను కన్న కోరికలు ఈ రోజు నెరవేరబోతున్నాయి. అవునే, నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న యూనివర్సిటీస్లోనే మనకు సీట్ రావడం మన అదృష్టం. అవును. సునీత విలియమ్స్, కల్పన చావ్లా వీరిద్దరూ మహిళలే. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల వీరు ఎంతో గొప్ప శాస్త్రవేత్తలు, అంతరిక్ష వ్యోమగాములుగా పేరు తెచ్చుకున్నారు. కల్పన చావ్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన భారతదేశం నుండి తొలి మహిళగా. సునీత విలియమ్స్ తాజా అంతరిక్ష యాత్ర జూన్ 5, 2024లో ప్రారంభించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం IASకి వెళ్ళింది. కొన్ని సమస్యల కారణంగా ఒక వారం రోజుల కోసం వెళ్ళిన ఆమె ప్రయాణం 286 రోజులకు సాగింది. మార్చ్ 19, 2025 స్పేస్ నుండి భూమికి తిరిగి వచ్చారు. ISSలో ఎక్కువ కాలం గడిపిన మహిళల్లో ఒకరుగా పేరు పొందింది. ఆడవారికి అవకాశం ఇస్తే సైన్స్కు ఆకాశమే అద్దు అని అందరికీ తెలిసేటట్లు చేసింది ఈవిడ. ఆనంది విషయంలో తన తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు విని వారి కూతురికి బాల్య వివాహం చేశారు. కానీ కల్పన విషయంలో మాత్రం తన తల్లిదండ్రులు ఎవరి మాటలు పట్టించుకోకుండా వారి కూతురిని లైఫ్లో సెటిల్ చేశాకే తనకు పెళ్లి చేస్తామంటారు. ఇలాగే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వారి పిల్లల జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకొని వారి కలలను సాకారం చేసుకోవడానికి సహకరించి వారిని సపోర్ట్ చేయాలి. అమ్మాయిల శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం కొన్ని పథకాలను చేపట్టింది. వారికి అవకాశాలు పెంచడం కోసం విజ్ఞాన జ్యోతి, వీసే కిరణ్, సెర్చ్ పవర్ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఆనందిబాయ్ జోషి, ఇంకా కల్పన చావ్లా, సునీత విలియమ్స్ ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు ధైర్యంగా బయటికి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంచుకొని శాస్త్ర విజ్ఞాన రంగాలలో అభివృద్ధి చెందాలి. విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను విజ్ఞాన శాస్త్రం వైపు అడుగులు వేసేట్టు ప్రోత్సహించాలి. మారుతున్న కాలాన్ని బట్టి తమ పిల్లలకు విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచి శాస్త్ర రంగంలోకి వచ్చేటట్లు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాం. ధన్యవాదాలు.